రైట్ చెక్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 23 మందికి ట్రయల్ కోర్టు అయితే క్లీన్ చిట్ కూడా ఇచ్చిన కొద్ది గంటల్లోనే కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే గనక కీలక మలుపు తిరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ట్రయల్ కూడా కొనసాగుతుందని చెప్పాలి. ట్రయల్ కోర్టు నిర్ణయంపై అయితే సిబిఐ హైకోర్టు కూడా ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ కూడా సవాల్ చేస్తూ హైకోర్టులో సిబిఐ అయితే పిటిషన్ కూడా వేసినట్టు సమాచారం. ఇక ఢిల్లీ లిక్కర్ కేసుపై అప్పీల్ దాఖలు చేసిన సిబిఐ కూడా సమాచారం ఉంది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై కూడా హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ముఖ్యంగా పలు ఆధారాలను కూడా ట్రయల్ కోర్టు పరిగణలోనికి సిబిఐ అయితే తీసుకోలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కేజ్రీవాల్, సోసడియాకు, కవితకు కూడా క్లీన్ చిట్ రౌస్ అవెన్యూ కోర్టు కూడా ఇచ్చినట్టయితే సమాచారం. ముఖ్యంగా కీలక మలుపు తిరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ముఖ్యంగా ట్రయల్ కోర్టు నిర్ణయంపై అయితే సిబిఐ హైకోర్టు ఆశ్రయించిందని చెప్పాలి. ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ను కూడా సవాల్ చేస్తూ హైకోర్టులో సిబిఐ అయితే పిటిషన్ కూడా వేయడం జరిగింది. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పలు ఆధారాలను కూడా కేజ్రీవాల్, సోసడియా, కవితకు కూడా క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు ముఖ్యంగా ట్రయల్ కోర్టు నిర్ణయంపై అయితే సిబిఐ హైకోర్టు ఆశ్రయించిందని చెప్పాలి. కీలక మలుపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అయితే కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మా అమరావతి బ్యూరో చీఫ్ నా కిషోర్ అందిస్తారు. నా కిషోర్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, ఢిల్లీలో సంచలనం సృష్టించినటువంటి కేసు ఏదైనా ఉందంటే అది 2021లో జరిగినటువంటి మద్యం కేసును కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు కొత్త మద్యం పాలసీని ఏదైతే ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ మద్యం పాలసీలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి అప్పుడు ఈడీ, సిబిఐ కూడా దాడులు నిర్వహించేసి దాని మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అప్పట్లో ఆ ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల్ని, ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత దీంట్లో కొంతమంది తెలుగు నాయకుల, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటూ కూడా వాళ్ళని కూడా సిబిఐ కోర్టు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే మనీష్ సిసోడియా కూడా ఆల్మోస్ట్ 11 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపిన పరిస్థితి ఉంది. తర్వాత కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు. తర్వాత రాజకీయ పరిస్థితుల్లో ఆ పార్టీ ఓటమి పాలవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసు అనేది వాయిదాల పద్ధతిలో అక్కడ విచారణ అనేది ఎదుర్కొంటా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ సంబంధించి కూడా రౌస్ అవెన్యూ కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ కోర్టులో ఏదైతే సిబిఐ వాదనల్ని పరిగణలో తీసుకోకుండా, పలు ఆధారాలని పట్టించుకోకుండా ట్రయల్ కోర్టు ఈ ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో సిబిఐ హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. మేము ఇచ్చినటువంటి ఆధారాలను కూడా పరిగణలో తీసుకోకుండా దీని మీద క్లీన్ చిట్ ఇవ్వడం అభ్యంతరాలు తెలుపుతా కూడా ఈ రోజు ఈవినింగ్ సమయంలో హైకోర్టునే అయితే సిబిఐ ఆశ్రయించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ ఢిల్లీ లిక్కర్ కేసు కూడా మలుపులు తిరిగిందని చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పటికే కేజ్రీవాల్ కావచ్చు, కవిత కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ఇది రాజకీయ కక్షలతో పెట్టిన కేసు అంటూ కూడా వాళ్ళు స్పందించడం జరిగింది. దీని మీద ఎలాంటి ఆధారాలు లేవు, కావాలని అప్పుడు మమ్మల్ని అబాస్ పాలు చేయడానికి మోడీ ప్రభుత్వం పడిన కొత్త అంటూ కూడా ఈ రోజు కేజ్రీవాల్ కన్నీటి పర్వంతం అవుతూ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఏది ఏమైనా కానీ ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుతోటి ఇటు క్లీన్ చిట్ కేజ్రీవాల్ కి, సిసోడియాకి, కవితకి కూడా లభించిందని చెప్పుకోవచ్చు. కానీ సిబిఐ కూడా ముందు మేము హైకోర్టుకి వెళ్తాము, దీని మీద ఈ ట్రయల్ కోర్టు మా వాదనలు కూడా పరిగణలో తీసుకోలేదు, మేము ఇచ్చిన ఆధారాలను కూడా పరిగణలో తీసుకోలేదని చెప్పి కూడా సిబిఐ చెప్తా ఉంది. ఏదేమైనా కానీ ఈ రోజు తీర్పు కీలక మలుపుని కూడా చెప్పుకోవచ్చు. హిమవర్ష. రైట్ నా కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.